ఆ కంపెనీ పిఎఫ్ఏఎస్ అనే కెమికల్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఫ్లోరింగ్కి సంబంధించిన కెమికల్ని ఉత్పత్తి చేసే ఈ కంపెనీ ఒక 1960లో పెట్టడం జరిగింది. అక్కడ ప్రజలకు ఆ ఏరియాలో విపరీతమైన క్యాన్సర్ వ్యాధులు దొరికితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు తీర్పు ఏమని ఇచ్చింది, 2018లో ఆ కంపెనీని బ్యాన్ చేస్తూ కంపెనీ యాజమాన్యానికి 141 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. 141 సంవత్సరాలు. సరిగ్గా ఇక్కడ ట్విస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ కంపెనీ వాడు ఏం చేసిండు, గ్లోబల్ టెండర్ పెట్టిండు అమ్మకానికి చేస్తే మన భారతదేశంలోని వీవా కంపెనీ, ఈ వీవా కంపెనీ అనేది కొనుగోలు చేసి ఆ సామాన్ అంతా భారతదేశానికి తీసుకొచ్చి రత్నగిరి జిల్లా, మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసింది. అంటే కన్స్ట్రక్షన్ చేస్తుంది, అయిపోయినప్పుడు వీళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరి అక్కడనే కోర్టు బ్యాన్ చేసిన దాన్ని అదే కంపెనీకి యాజమాన్యానికి 141 సంవత్సరాల జైలు శిక్ష వేస్తే ఇటలీలో ఆ కంపెనీ అదే సంస్థను తీసుకొచ్చి ఇండియాలో మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేస్తారు. ఏం చేస్తున్నారంటే మళ్ళీ అదే ఫ్లోరింగ్ తయారు చేస్తారు, పిఎఫ్ఏఎస్. సో ఈ పిఎఫ్ఏఎస్ అనే కెమికల్ కు ఫరెవర్ కెమికల్ అనే పేరే ఉంది. ఫరెవర్ కెమికల్ అంటే ఇది ఒకసారి ఉత్పత్తి చేయడమే కానీ దీన్ని తిరిగి విత్డ్రా చేసుకునే వీలు లేదు. అంటే ఒకసారి బయటకు వచ్చిందంటే దీని రూపాన్ని మార్చే వీలు అసాధ్యం అన్నట్టు. సో ఇది కలగజేసే విపరీతమైన అనర్థాలు ఏమిటంటే ప్రజలలో క్యాన్సర్ వ్యాధులు, రకరకాల క్యాన్సర్ వ్యాధులు, గ్యాస్ట్రిక్ క్యాన్సరే కావచ్చు, లేకపోతే లంగ్ క్యాన్సరే కావచ్చు, లేకపోతే బ్లడ్ క్యాన్సరే కావచ్చు. ఎస్పెషల్గా ఇదే బ్లడ్ క్యాన్సర్ బాగా సఫర్ అయింది ఇటలీలో. సో ఈ కంపెనీని మరి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమని చెప్పింది అంటే వీళ్ళు దీంట్లోకి వెళ్ళి ఈ ఫ్లోరిన్స్ మ్యానుఫ్యాక్చర్ కాకుండా వీళ్ళు వేరే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అని సింపుల్ గా సర్టిఫికేట్ ఇచ్చింది గవర్నమెంట్. ఆ సింపుల్ సర్టిఫికేట్ అంటే దాని ఉద్దేశమే, కంపెనీ ఉద్దేశం మ్యానుఫ్యాక్చర్ పిఎఫ్ఏఎస్ అనే ప్రోడక్ట్ ని, అంటే ఫర్ ఎవర్ కెమికల్ తయారు చేసే ప్రోడక్ట్ కోసమే ఆ కంపెనీ ఉద్దేశించబడింది. మరి ఇంత సింపుల్ గా వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గవర్నమెంట్కి ఎట్లా చెప్పింది, గవర్నమెంట్ ఎట్లా యాక్సెప్ట్ చేసింది ఆ కంపెనీని ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి? అంటే దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే ఇండియాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పూర్తిగా అవి ఇక పనికి రాకుండా పోయినా ఒక రకంగా చెప్పానంటే వాళ్ళు. ఎందుకంటే ఇంత లోతైన పరిశోధన, ఇటలీ అంటే మనకన్నా హైలీ అడ్వాన్స్డ్ కంట్రీ అది టెక్నాలజీలో. అట్లాంటి కంట్రీలనే కొన్ని ఏళ్ల పాటు వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతూనే అక్కడ ప్రజలు 2018లో బ్యాన్ పెట్టి ఆ కంపెనీ యాజమాన్యానికి 141 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. ఇది మీరు ఎక్కడన్నా నెట్లో చూసుకొని దొరుకుతుంది. మరి అంతటి ప్రభావం చూపిన ఆ కంపెనీని ఇండియాలో ఎట్లా ఎస్టాబ్లిష్ చేసారు? సో ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇప్పుడు నేను అడిగేది అదే, మున్సిపల్ గార్బేజ్లలో ఎక్కడి నుండి తీసుకొచ్చిన మున్సిపల్ గార్బేజ్ అయినా కూడా అందులోకి వెళ్ళి వచ్చేటి నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది, నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది, అందులో సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది, ఇవన్నీ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి. అంటే ఓజోన్ పొర ధ్వంసం చేసే బాబతి క్లోరోఫ్లోరో కార్బన్. ఓజోన్ పొర ఏం చేస్తుంది, మన భూమి మీదకి భూతాపాన్ని తగ్గించడం అనుకోండి ఓజోన్ పొర. సో అయితే ఇవన్నీ మామూలుగా గ్రీన్ హౌస్ గ్యాస్లే, అందరికి తెలిసినాయి, ఇవన్నీ అందరి సైంటిస్టులకు తెలిసినాయి. కానీ వీటి ఎమిషన్ తక్కువ స్థాయిలో ఉంటుంది అని చెప్తారు. ఆఖరికి మనం వరి పండిస్తే కూడా వాటి ద్వారా వచ్చే మీథేన్ కూడా ఇది గ్రీన్ హౌస్ గ్యాసే, ఇది కూడా ఓజోన్ పొరను ధ్వంసం చేసేదే. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ల గురించి కాదు, దాని నుండి ఈ ప్లాస్టిక్స్ ఎప్పుడైతే మున్సిపల్ వేస్ట్ నుండి వచ్చే ప్లాస్టిక్స్ ఎప్పుడైతే కంబషన్ చేస్తారో, కంబషన్ నుండి వచ్చే డయాక్సిన్స్ మాత్రమే అత్యంత ప్రమాదకరమైనవి. కాబట్టి ఈ డయాక్సిన్స్ లేకుండా మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమని క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది? రాబోయే కాలంలో అంటే ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎప్పుడు చూస్తాం మనం అంటే ఒక 15 సంవత్సరాల తర్వాత కనబడుతుంది, ఇప్పుడప్పుడే కనబడదు. సో ఆ 15 సంవత్సరాల తర్వాత ఈ డ్యామేజ్ జరిగిన తర్వాత మనం పోయి కోట్ల చుట్టూ తిరిగితే అప్పుడు ఈ యాజమాన్యాన్ని ఇటలీలో వేసినట్టు 100 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తుందా? అంత సామర్థ్యం ఇక్కడ ఉన్నదా? ఈ దేశంలో అది అసాధ్యం అన్నట్టు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అంతగా పెద్దగా చలామణి అవుతుంది దేశంలో, ప్రపంచ గురువు అన్న స్థాయిలో. అట్లాంటి మోడీ ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రాల రత్నగిరి జిల్లాలో ఈ పిఎఫ్ఏఎస్ కంపెనీని వీవా కంపెనీ తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయగలిగింది అంటే దాని వెనకాల పవర్ ఎట్లున్నదో చూడండి. సో